మరికొంతమంది అయితే గొడవలాడుకుని, దెబ్బలాడుకుని, పెద్దల ద్వారాగాను, కోర్టుల ద్వారాగాను విడాకులు తీసుకుంటారు. ఏమైపోయింది ప్రమాణం? కొట్టివేయబడింది. ఎందుకంటే సంఘము ఎదుట, అంటే సేవకులు ఎదుట గవర్నమెంట్ తనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి రిజిస్టర్ గారు చేయించే ప్రమాణం లోక సంబంధమైన ప్రమాణం. అది ఎందుకు నిలవదు ఈ ప్రమాణాలు అంటే మనుషులు ఇష్టం చెప్పిన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా జీవిత ప్రయాణాన్ని ఎవరికి ఎంతకాలం ఇచ్చాడో కూడా తెలియదు. సపోజు మ్యారేజ్ అయ్యి ఒక వారం అయింది, వారంకే భర్తలు పోయిన వాళ్ళు, భార్యలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దేవుడు చేసినది తప్ప కాదు. వాగ్దానాలు అనేది, ప్రమాణాలు అనేది కామనే, కానీ మన జీవితమే గ్యారంటీ ఉండదు. అలాగే ఈ ప్రమాణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా మనం కూడా ప్రమాణాలు చేసిన వాళ్ళం. ఏంటి ఆ ప్రమాణాలు చెప్పండి, జ్ఞాపకం ఉంది ఎవరికైనా? ఏంటి ఆ ప్రమాణాలు? ఆత్మీయంగా మనం కూడా ప్రమాణం చేసాం సంఘము ఎదుట, సేవకులు ఎదుట. జ్ఞాపకం ఉందా? ఏంటది అమ్మా? బాప్తీసం తీసుకున్న తర్వాత మనం కూడా ప్రమాణం చేస్తాం. ఏమని? ఇదిగో మనం హృదయంలో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ద్వారా ఎవరొకరి ద్వారా వాక్యాన్ని అంగీకరిస్తాం. అమ్మో యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడని అంగీకరిస్తాం. దాని ద్వారాగే మారు మనసు పొందుతాం. ఆ కార్యం ద్వారాగానే మనం రక్షణ పొందుతాం. ఆ రక్షణలోనికి వచ్చేటప్పుడు ఈ సేవకులు మనల్ని అడుగుతూ ఉంటారు, నీ ఇష్టపూర్వకంగానే క్రీస్తుని నీవు అంగీకరిస్తున్నావా? లేదంటే దేవుడిని నమ్ముకుంటే డబ్బు వస్తుందని, ధనం వస్తుందని ఎవరో ఏదో చెప్తే నువ్వు తీసుకున్నావంటే, లేదు, నా యేసుక్రీస్తు వారు నా పాపాల నిమిత్తమే బలైపోయాడు, అది నేను విశ్వసించాను, కాబట్టి నేను పూర్తిగా మారు మనసు పొంది ఏం చేస్తున్నాను? రక్షణ తీసుకుంటున్నానని ప్రమాణాలు చేస్తాం. ఎవరి ఎదుట? పంచభూతాలు ఎదుట, ఆకాశం ఉందన్న తండ్రి ఎదుట, మనకు కంటికి కనబడుతున్న సేవకులు ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట మన ప్రమాణాలు చేస్తాం. ఈ ప్రమాణాలైన ఏమైనా నిలబడతాయా చెప్పండి? నిలబడతాయా? నిలబడవు. మనం ఎవరికి మాట ఇచ్చాం? ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నా దేవుడిని విడిచిపెట్టను అని ప్రమాణాలు చేస్తాం మనం. మరి ఎందుకు జరుగుతుంది ఈ ప్రమాణాలు? ఎందుకు చెల్లబడతలేదు? ఎందుకంటే ఆ శారీరకంగా లెక్కేసుకున్న మనుషులు ఏదో ఆలోచించుకుని తగ్గింపు లేకో, ఒకవేళ మధ్యలోనే కాలం ముగిసిపోతే అది దేవుడి నిర్ణయం. అది కాక విడాకుల పత్రాలు తీసుకుని గొడవల ద్వారా ఇష్టం లేక చెల్లిపోయినట్టు అవన్నీ కూడా ఏంటది? మనుషుల ఆలోచన ద్వారాగా చల్లబడిన సాక్ష్యాలు. ఇది కూడా అంతే. ఆత్మీయంగాను మనం నిలబడాలని క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించి కొన్ని సందర్భాల ప్రమాణ అబద్ధాన్ని చేసేస్తున్నాం. మనం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. అవునంటారు కాదంటారు? ఇప్పటికీ చేస్తూనే ఉంటున్నాం. ఏదో ఒకసారి కాదు, మాటికి చేస్తూనే ఉంటున్నాం. ఆ ప్రమాణాలు అబద్ధం, మేము చేసింది నిజమైన ప్రమాణం కాదు, అబద్ధ ప్రమాణాలు చేసామని మనమే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఆలోచించండి. ఒక లేఖనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఎందుకంటే యేసుతో కూడా నడిచిన శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అదే మనం ధ్యానిద్దాం ఇప్పుడు. 31. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గతించిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి నిలబెట్టి ఇప్పుడు వరకును ప్రభా ఇగో తండ్రి వాక్యము తండ్రి నేను ఆరాధన వాక్యమందును, పాటల యందును
ప్రభు ఆరాధనలోనూ మమ్మల్ని నడిపించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి నిలబడి నీ మాటలను ప్రభా ఇగో తండ్రి అయ్యా మీరు ఏర్పాటు చేసిన శిష్యులు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో మా పరిస్థితులు స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ప్రభా మీ లేఖనాలను ఆధారం చేసుకుని ప్రభా జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే మాట్లాడుతున్న ప్రతి మాట మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే నన్ను నడిపించి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి చదవండి తల్లి. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిను ఏలయనగా కొట్టుదురు కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదనని చెప్పును. వెంటనే మాట్లాడుతున్నారు పేతురు గారు. అందుకు పేతురు, మీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూసి, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఒక మాట, ఒక సందర్భం ఒకటి జరుగుతుంది. ఎవరి పేతురు గారు? యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న శిష్యులు, అంటే ఆయనతో తిరిగిన వారు, ఆయనతో సవాసం చేసిన వారు, ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సాకారులుగా ఉండినవారు. ఇలాగనే వాళ్ళు కూడా ఏం చేసిన వాళ్ళు? ప్రమాణాలు పొందినవారే. అక్కడ ఏ విషయంలో అభ్యంతరం? ఎందుకంటే యేసుక్రీస్తు వారు అప్పగింపబడుతున్న దినాలలో మాట్లాడబోతున్న మాటలు అయ్యి, శిష్యులకి హెచ్చరికలు చెప్పబోతున్న మాటలను. ఇదిగో నేనున్నంతకాలం మీరు నాతోని బాగానే ఉంటున్నారు, కానీ నేను ఈ భూమిని విడిచిపెట్టిన మరుక్షణం మీరందరూ చెదిరిపోతారని చెప్తున్నాడు అక్కడ. అయితే పేతురు గారు ఏమంటున్నారు? ఎంతమంది అభ్యంతరపడినను, ఎంతమంది అభ్యంతరపడిన నేను మట్టుకు ఏం చేయను అంటున్నాడు ఆయన. పేతురు గారు ఆయన్ని విడవను అని అంటున్నాడు యేసుప్రభు గారిని. ఏమన్నాడు ఆయన? నేను విడవను అని పేతురు గారు తెలియజేస్తున్నారు. అందుకు పేతురు, మీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని యేసుతో చెప్తున్నాడు. అయితే ఆ మాటకి వెంటనే యేసుప్రభు గారు, ఇదిగో ఎందుకు అభ్యంతరపడవయ్యా? నాకు వచ్చిన కష్టాన్ని చూసి, నాకు కలిగే ఇబ్బందిని చూసి నువ్వు వెంటనే ఏం చేస్తావు? నేను ఎవరనో నీకు తెలియదని చెప్తావయ్యా అని అంటున్నాడు. ఎందుకు చెప్తారు? యేసుప్రభు గారికి ఎందుకు తెలిసిందంటే, మన హృదయము అంతరము ఎరిగిన దేవుడు కనుక పేతురు గారిలో మనసులో ఉండే మాటను వెంటనే వెల్లడిపడిచేశారు యేసుప్రభు గారు. మరి ఈ రోజుని మన గురించి యేసుక్రీస్తు వారు ఆలోచన చేతి మన జీవితాలు అలా కనపడవు ఆయనకి. ఇదిగో వీళ్ళందరూ నమ్మకంగానే సంఘములో ఉంటున్నారు, కానీ పరలోకానికి వీళ్ళు ఎవరూ వెళ్ళరు అని ఆలోచన కలిగి ఉండరా యేసుప్రభు గారు? ఎందుకు వెళ్ళం పరలోకం? అక్కడ ఏ పేతురు గారు చెప్తున్నారు, అయ్యా నేను ఎంత ఇబ్బంది వచ్చినా సరే నేను మట్టుకు అభ్యంతరపడను. ఒకవేళ ఎవరన్నా అభ్యంతరపడితే వెళ్ళిపోయారు, నేను మట్టుకు నీ చెయ్యి నేను విడవనని సెలవిస్తున్నాడు. కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మార్లు చెప్పుదేవనను. కాకపోతే మరొక మాట మాట్లాడుతున్నాడు అక్కడ. పేతురు ఆయన చూసి, నేను నీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనని. అదే ప్రకారంగా శిష్యులందరూ కూడా అదే మాట చెప్పేశారంట. అవసరమైతే ప్రభువా నేను చచ్చిపోతాను, కానీ నీ చెయ్యి నేను ఎడవను ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీతో పాటు చనిపోవడానికే నేను సిద్ధము, కానీ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు. ఏమైపోయింది ఆయన జీవితం? అసలు ఎందుకు ఆ మాట అనగలిగాడు పేతురు గారు? అన్ని సందర్భంలో నడిచిన వ్యక్తే కదా, కూడా ఉన్న వ్యక్తే కదా. అంటే కూడా ఉన్నవారికి ఇంకా ఆ వాక్యం మీద అవగాహన లేదు. లేకపోవడం బట్టే ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అని చెప్పాడు. కడకి ఏం చేశాడంటే, ఆయన అప్పగిస్తున్నప్పుడు ఆయన ఏమైపోయాడు? సైడ్ అయిపోయాడు. ఎందుకు? అయ్య బాబు యేసు ప్రభు గారిని అప్పగించే
వచ్చారు. యేసుప్రభు గారిని అప్పగించబడుతున్నప్పుడు చెదిరిపోయారు. 12 మంది శిష్యులు చెదిరిపోయారు. ఎక్కడ వాళ్ళు చెల్లా చెదిరి అయిపోయారు. ఈయన తిప్పలయ్యో ఈయన పడుతున్నారు, యేసుప్రభు గారు బాధలు పడుతున్నారు. ఈ సంఘటన చూసి పేతురు గారికి మనసులో హృదయం కలవరపడిపోయింది. అయ్యో బాబోయ్, నన్ను కూడా చంపేస్తారేమో. అసలు ఎందుకు నేను నిన్ను అవసరమైతే చావలసిన చచ్చిపోతాను, కానీ నేను మట్టుకు నిన్ను ఎరుగనని అసలు అబద్ధం ఆడనయ్యా ఏ విషయంలోనూ కూడా అని అన్న వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడాడు, ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు గారికి జరగబోతున్న ప్రతి కార్యము కూడా చూసి ఆలోచన చేసి బెదిరిపోయాడు పేతురు గారు. చూడండి, మనము కూడా అంతే, సేమ్ యాక్టివ్గా క్రీస్తులో నడవాలని మనము కూడా ప్రమాణాలు చేసి ఆత్మీయంగా ఎదగాలని పరలోక రాజ్యానికి పొందుకోవాలని నడుస్తున్న మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఆగిపోతూ ఉంటాము, బెదిరిపోతూ ఉంటాము, కంగారు పడిపోతూ ఉంటాము. అవునా కదా? అలాగ బెదిరిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేమాలాగా కలిసిపోయిన వారు లిస్ట్ చాలామంది ఉన్నారు. మన మధ్యనే మనకు తెలిసిన వారు ఈరోజు సంఘము లేదు, ప్రార్థన లేదు, మందిరము లేదు. ఏదన్నంటే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, నేను ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటున్నానులే అంటారు. అది మనల్ని రక్షించేస్తుందా? నువ్వు వారము పరిచర్లో ఉండి వారము సంఘములో ఆరాధన తీసుకుని రాత్రి ఉపవాస కూడికలకు కానీ, శుద్ధి కూడికలకు కానీ, గృహ కూడికల్లో కానీ అన్నిటిలో లేఖనాల్లో వాక్యం వినే నా బ్రతుకు అరుదైపోతుంది దేవుడి దగ్గర నిలబడాలంట. మరి ఒక్కసారి అభ్యంతరపడి విడిచి వెళ్ళిపోయిన వాడు నిలబడ్డము తేలికంటారా, కష్టమంటారా? చెప్పండి. మనకే కష్టమైపోతుంది, వాళ్ళకి ఇంకా కష్టమైపోద్ది. మరి ఎందుకు పేతురు గారు ఆ విషయాన్ని ఎందుకు ఆలోచించారంటే, ఆయన కూడా మనలాగా శరీరాన్ని ధరించుకున్నవాడే, శరీరంతో మనలాగా పుట్టినవాడే, మనలాగా కష్టాలు ఉన్నవారే, మనలాగా అన్నిటిలోనూ క్రీస్తులో ఉన్నవారే. మరి ఎందుకు అంటే ఆ కంటికి కనపడేది ఎదురవ్వబోతున్నది చూసి భయపడిపోయి జరుగుతున్న సంఘటన. అక్కడ కొన్ని మాటలు మనం చూసుకుంటే మరొక మాట మనం చూసుకుందాం. అది మత్తయి సువార్త, అదే 26వ అధ్యాయము 58 చదవండి. 58. పేతురు ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి చూడవలెనని కూర్చుండెను. అంటే యేసు ప్రభు గారిని ఏం చేశారు? ఆ రాత్రి పట్టేసుకున్నారో, ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు యేసు ప్రభు గారిని ఇతని కడకి ఏం చేస్తారు? ఫైనల్గాను ఇతన్ని చంపుతారా, కొడతారా, నిందింతారా, హింసింతారా? అదేదో నేను చూడాలనుకున్నాను. ఎక్కడి నుంచి? రహస్యంగా చోటు నుంచి చూస్తున్నాడు. ఎందుకు చూడాలి? పారిపోవచ్చు కదా. ఇతను నేను ఎరిగినప్పుడు ఇతను యేసుక్రీస్తు వారికి సిలువ అప్పగించే దినాల్లో ఇతను భయపడిన వాడైతే ఎక్కడికి దూరంగా వెళ్ళిపోవాలి. కానీ ఆ దరిదాపుల్లో ఉండి చూస్తున్నాడంటే ఏంటంటే, ఇంకా దేవుని కృప పేతురు గారిపై ఉండబట్టే ఆ కార్యక్రమంలో అక్కడ నిలబడ్డాడు. ఎందుకంటే పేతురు వెళ్ళిపోతే అక్కడ జరిగిన సందర్భం తెలియదు, ఏదో రకంగా మరలా వెళ్ళిపోతాడు, లోకంలోనికి కలిసిపోతాడు. కానీ జరిగేది చూస్తేనే, తెలుసుకుంటేనే అతను మరలా తిరిగి రావడానికి, అతను ఆలోచన నుంచి బయటికి రావడానికి దేవుడు తన చిత్త ప్రకారంగా జరుగుతున్న సంభాషణలో కూర్చోబెట్టాడు. పేతురు గారిని నిలబెట్టాడు. అది అక్కడ జరుగుతున్న యేసుకు జరగబోయే ప్రతి కార్యక్రమం అంట ఎవరింటి దగ్గర అన్న అక్కడ చదవండి. ముంగిటి వరకు ఆయన దూరము నుండి వెంబడించారు. ఎవరిని? యేసుప్రభు గారికి తెలియకుండా, కనపడకుండా వెంబడిస్తున్నాడు. లోపలికి పోయి దీని అంతమును ఏమవును చూడవలనని బౌండరీతో కూడా కూర్చుండే ఉండను. అంటే వాళ్ళతో కూడా వారి ఎవరో తెలియకుండా రహస్యంగా అక్కడున్న సైనికులతో, అక్కడున్న యేసుప్రభు గారిని అప్పగిస్తున్న వారు మధ్యనే కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండగా అక్కడున్నవారు ప్రశ్నిస్తున్నారు. 69 చదువుదాం. 69. పేతురు వెలుపట ముంగిటి కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయును ఉంటివి కదా నేను. అందుకతడు నేనుండలేదు,
నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట చూసారా, యేసుప్రభు గారు చెప్పబోయిన మాట పేతురు గారి జీవితంలో నెరవేర్చిపోతుంది. ఆయన ముమ్మారు నీవు బొంకుతావంటే నేను చావలసి వస్తే చచ్చిపోతాను, కానీ అందరూ నీ విషయంలో అభ్యంతరపడనని ఆయన ఒక చిన్న ఆమె వచ్చి ప్రశ్నిస్తే ఏమో అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదనేసి, ఎటువంటి సంబంధం లేదన్న. మనము కూడా అంతే, కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా అమ్మ దేవుని మందిరంకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ సమస్యలు తొలగిపోతాయి కదా అంటే, ఏమి దేవుడు అండి, దేవుడు నువ్వు నమ్ముకున్నాకే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఆ మాట మాట్లాడుతూ ఉంటారు చాలామంది కూడా. ఆ రోజు పేతురు గారు మాట్లాడినట్టుగానే కొన్ని మాటలు మనం కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం. తెలీదు అని అన్నాడు. అందరి ఎదుట యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మరలా మాట్లాడుతున్నారు, మరలా అదే మాట పలుకుతున్నారు. చదవండి తల్లి, చదవండి. అందుకతడు నేను వెళ్ళి మరి ఒక చెప్పగా అతను ఒట్టు పెట్టుకుని నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరగను మరలా చెప్పును అంటే, ముందు మామూలుగా కామన్గా అడిగారు, నాకెవరో ఏసి తెలియదు. ఈసారి ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నారు పేతురు గారు, ఆ జన సమూహంలో ఉన్నారు. అయ్యో బాబు ఒట్టండి బాబు, ఆ యేసుప్రభుకి నాకు ఎటువంటి సంబంధం లేదయ్యా బాబు, సంబంధం లేదు, అతనితో నేను ఉన్నవాడిని కాదు, కలిసిన వాడిని కాదు, ఒట్టండి నా మాట నమ్మండి అని. చూడండి, మన మీదకు కూడా ఏదన్నా తప్పుడు నేరం వచ్చినప్పుడు మనం కూడా ప్రామిస్గా నేను ఆ తప్పు నాకు చేయలేదండి, నిజం కొట్టండి, నా భార్య మీద నా పిల్లల మీద ప్రమాణాలు చేస్తాం. అలాగనే ప్రమాణం చేసేస్తున్నాడు పేతురు గారు. ఎందుకు అంత దీనస్థితిలోకి ఎందుకు జారిపోతున్నాడంటే, యేసుతో పాటు కూడా తనను కూడా హింసించి సిలువేయొచ్చేమో, ప్రాణానికి భయపడిపోతున్నాడు. ప్రాణానికి ఎవరు, పేతురు గారు ఒట్టి పెట్టేసుకున్నాడంట. అయ్యి బాబు నాకు తెలీదు, ఆయన ఎవరు నేను ఎరగను. మరలా మాట్లాడుతున్నాడు. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివి, నీవు పలుకు, నిన్ను గూర్చిన సాక్ష్యం ఇచ్చుచున్న అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగును చెప్పి శపించుకున్నట్టుకు ఒట్టు పెట్టుకున్నాడు. మరలా ఒట్టు పెట్టుకుని మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక నీవు నన్ను ఎరగని ఆ మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపులకు పోయి ప్రశ్చాత్తాపడెను. ఆ ప్రశ్చాత్తాపం దేవుడికి ఏమైనా ఇష్టం ఉంటుందండి చెప్పండి? ఆ ప్రశ్చాత్తాపం దేవునికి, యేసుప్రభు గారికి, దేవుడికి ఏమైనా ఆయన అంగీకరించగలడా? ఎందుకంటే ముందుగానే చెప్పాడు, నాతో ఉంటే కష్టాలు, ఇబ్బందులు, నిందలు, శ్రమలు అయ్యా అంటే, అయినా సరే ప్రభు మీతోనే ప్రయాణం చేస్తామని దిగిన వారు, ఆయనతో ప్రవేశించిన వారు, ఆయన పరిచయలో ఉన్నవారు. ఇదిగో ఇక్కడ ముమ్మారు ఎప్పుడైతే మరలా కోడిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, మరలా పేతురు గారిని మెలుగుపరచడం కోసం దేవుడు ఎవరిని వాడుకున్నాడో, తను సృష్టించిన ఒక జంతువుని వాడుకుని కోడిని ఆ సమయమని కోసేటప్పటికి అప్పుడు యేసు అన్న మాట పేతురికి జ్ఞాపకం వచ్చి, అయ్యో బాబు, యేసు ప్రభు గారు చెప్పారు కదా, నిజంగా నా మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఆయన ఆ రోజు చెప్పాడని, నేనా ఎంత దౌర్భాగ్య పని చేసింది, నేనా ఎంత నీచమైన పని చేసిందని ప్రశ్చాత్తాపడి ఏడుస్తున్నాడంట. ప్రశ్చాత్తాపం అసలు పాపము చేశాక ప్రశ్చాత్తాపడితే అది అసలు కరెక్ట్ అంటారా దాన్ని? ఎందుకంటే నీకు ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, నీకు శోధన ఎదురవుతున్నప్పుడు నీవు ముందుగానే గ్రహించి, ముందుగానే ప్రార్థనాపూర్వకంగా దేవుని నీ యొద్ద నుంచి ఆ సమస్యను నువ్వు తొలగించుకోవాలి. పాపం చేసేసిన తర్వాత ప్రశ్చాత్తాపడితే ఏమన్నా అవకాశం ఉంటుందా? ఒక ఇద్దరు మనిషికి వ్యాజ్యం వచ్చినప్పుడు ఆ మాట అనుకోకుండానే ముందుగా పరిశీలన చేసుకుని ఆలోచించుకుంటే మంచిది. కానీ మాట వదిలేసిన తర్వాత, మనిషిని కొట్టేసిన తర్వాత, అయ్యో నేను అనవసరంగా అపార్థం చేసుకుని ఆమెని మాట అన్నానే
అనవసరంగా కంగారు పడి నేను అతను కొట్టేశానే, తర్వాత నిజం తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మనము దోషులమైపోతాం. విషయంలో దోషులమై పశ్చాత్తాపడ్డాడు ఈ పేతురు గారు. సుఖమేముంది, నేను విడిచి పరువా, నేను విడవను ఎంతమంది అభ్యంతరపడినా నేను అవసరమైతే నీతోనే చనిపోతాను కానీ నిన్ను ఎరిగినని చెప్పాడు. దేని వలన ఇదంతాను భయపడిపోయాడు. అదే సందర్భంలో మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇదంతా ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు అప్పగింపబడుతున్న దినాలు ఆ సమయంలోనూ 26వ అధ్యాయం ఒక్కసారి 21 చూడండి. మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. 26ను 21. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యముంచిన వాడే నన్ను అప్పగించును అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తున్నారు? ఈ కింద మాటకను పై మాటకను ఏంటంటే ఈ 12 మంది శిష్యుల్లో అభ్యంతరాలు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటంటే అక్కడ తెలియజేదండి, ఇదిగో మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు. దేనికి అప్పగించబోతున్నాడు? సిలువ మరణానికి అప్పగించబోతున్నాడు. ఎవరైనా? ఇస్కరియోత ఎలా పిలుచుకున్నాడు యేసుప్రభు గారు? ఆయన ముందు ప్రథమ స్థానం ఏంటి ఇస్కరియోత గారిది? ఎవరితో తిరిగివాడు ఆయన చెప్పండి? ఇస్కరియోత ఎవరితో తిరిగివాడు ఏమ్మా? ప్రారంభంలో ఇస్కరియోత గారు ఎవరితో ఉండేవారు? బరబ్బ గారితోట కాదు కదా, లోకంలో ఉన్న వ్యక్తి కదా. అవును, ఓకే, లోకంలో ఉన్న వ్యక్తి, ధనాశ కలిగిన వాడైనా. అయితే ఈయన పిలుచుకొని ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలు ఇవన్నీ చూసి, అమ్మో ఈయనలో నీతి ఉంది, యథార్థత ఉంది, మంచి నమ్మకంగా ఉంటున్నాడు, ఈయన ద్వారా ఉంటే నిత్య జీవం మనందరం నేను కూడా ప్రవేశిస్తానని చెప్పి విశ్వసించి ఆయన ఏం చేశాడంటే ఇస్కరియోతను కూడా పిలుచుకున్నాడు. ఆయనే 12వ శిష్యుడిగా ఆయన. అయితే ఆయనకి ఈ ధన అపేక్ష ఉండడం వల్ల ఈ యేసుప్రభు గారు కూడానే పెట్టుకుంటూ ఆ దేవుని నిమిత్తం వచ్చిన కానుకలన్నీ కూడా ఎవరి యొద్ద నుండి అంటే ఇస్కరియోతకి దగ్గరే పెట్టేవాడు యేసుప్రభు గారు. కానీ ఈ ధనాన్ని చూసి ఇది యేసుప్రభు గారితో ఉండే ధనాన్ని చూసి ఆయన ఏం చేశాడంటే ఆ డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకొని యేసుక్రీస్తు వారిని కూడా అప్పగించడానికి వెనకాడలేదు. ఎందుకంటే యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారంటే 30 వెండి నాణెములు ఇస్తానని. దేనికి లోబడిపోయాడైనా ఇస్కరియోత? ధనానికి లోబడిపోయాడు. చూడండి, ఈరోజు నీ ధనము కోసం సంఘాల్లో గొడవలు, ధనము కోసం సంఘంలో వచ్చే కానుకల నిమిత్తం సేవకులకు మధ్య గొడవలు. అదే ధనము కోసం ఈ రోజుని క్రీస్తుని విడిచిపెట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ధనము అన్నిటికీ కూడా ఏంటంటే మూల కారణం చెప్పండి? అదే కారణం, మన మనుషుల్ని పాడు చేయడానికి ధనమే మెయిన్ కారణం. అలాగే ఇస్కరియోత మీలోనే నన్ను అప్పగించిపోతాడు అంటే అందరూ నేనా ప్రభు అంటే నాతో పాటు ఈ పాత్రలో ఎవరైతే చేయి పెడతాడో వాడే నన్ను అప్పగించిన. అంటే ఎవరు పాత్రలో చేయి పెట్టేది? ఒకరా ఇద్దరా? ఎంతమంది చెప్పండి? 12 మంది. 12 మందిలో 12 మంది పెడుతున్నారు కదా ఆయన పాత్రలోను. ఎవరని తెలుస్తుంది? అందుకని నేనా అని కలవరపడిపోయారు. అప్పుడు ఇస్కరియోతకి డౌట్ వచ్చింది, ప్రభా నేనా అంటే నీవన్నట్టే అని ఆయన అన్నట్టుగా ఫైనల్ చేశారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము కూడా కొన్ని సందర్భంలో ఇస్కరియోతలాగా ఆలోచనలు కలిగి ఉన్నాం. ఎందుకంటే ఏదో ధనాన్ని ఆశించి దేవునికి విలువ ఇవ్వలేకపోతున్నాం. లోకంలో ఏదో చూసి దేవునికి విలువ ఇవ్వలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారిని మనము కూడా సిలువకి అప్పగించేవారిగా మనం అయిపోతాం. అంటే సిలువ వేసేసారు కదా, మరలా మనం సిలువకి అప్పగించమని ఏంటి అని మనం అనుకుంటామేమో. ఎందుకంటే మనం చేసే ప్రతి పాపాల నిమిత్తము మరలా మీరు నన్ను ఏం చేస్తున్నారు? బాహాటంగా సిలువ వేస్తున్నారు. ఎవరో ఈ పాత్రలో ఎవరైతే నాతో పాటు చెయ్యి ముంచినవాడు. మరి మనం పెడుతున్నామా లేదు? ఈ పాత్రలోను మనం పెడుతున్నామా? ఈ బల్లారంలోను మనం అందరం ఆరాధన తీసుకుంటున్నామా?
మరి ఆ రోజు ఇస్కరియోత గారికి వేసిన మా ప్రశ్న ఈరోజు దేవుడు నీకు నాకు వేస్తున్నాడా లేదా? మనము కూడా ఇస్కరియోత అంటే గల వారుగా మనం ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ రోజుని యేసుప్రభు గారు కూడా ఉండి కూడా ఎన్నో విషయాల్లో తొట్టిల్లిపోయినప్పటికీ కూడా ఆయన కూడా ఉండి కూడా ఆయన్ని నమ్మకంగా ఉండి యథార్థంగా జీవించి వాళ్ళకొచ్చి ఇబ్బందులను బట్టి ఏమైపోయారంట, తొలగిపోయినట్లుగా కనపడ్డారు. ఈ రోజున చిన్న చిన్న విషయాలకి దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నారు. చదవండి. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడే కానీ ఈ అవని చేత మనిషి కుమారుడు శ్రమ ఆ మనుషుడు వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనని అడగగా ఆయన నీవన్నట్టే అని. నువ్వు చూసావా, ఇస్కరియోతని అడిగినప్పుడు ఈయనకి కలవరం వచ్చేసింది. ఎందుకు కలవరం వచ్చింది? ఇతని మనసులో అదే ఉంది. యేసుక్రీస్తు వారిని ఎప్పుడు అప్పగిద్దామని మనసులో అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతనికి ఏమైపోయింది, కంగారు వచ్చే ప్రభు నేనా అంటాం. చూడండి, ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ మనిషి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ గుండెల్లో ఉండే దడ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అయ్యి బాబు నేను దొరికేస్తానేమో, నేను తెలిసిపోతానేమో అని కంగారు ఎలాగుంటుంది. అలాగే ఇస్కరియోతకి అయ్యింది. ప్రభు నేనా? నీవన్నట్టే, డైరెక్ట్గా చెప్పకపోయినా నీవన్నట్టు. ఈ రోజున మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. ఆలోచించండి. ఇస్కరియోతాన్ని చేశాడు, తెలియపరిచాడు. అది కదా తల్లి, ఒక మాట చదువుకుందాం. అదే ఆయన అప్పగించినప్పుడు దేనాలను విసిరేస్తాడు కదా, ఆ సందర్భం చూడండి తల్లి. 27:4 రైట్, 27:3 కానించాను. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని చెప్పి, వారు దానితో మాకేమి పని, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయములోని పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. అంటే ఏం చేశాడంట? ఇదిగో ఎప్పుడైతే ఆయన ఇస్కరియోతను ఎప్పుడైతే అప్పగించాడో, పట్టుకున్న తర్వాత, అప్పుడు అప్పగించిన తర్వాత యూదులను ఆయనకు శిక్ష విధించబడగానే చూసి పడిపోయాడంట. ఎవరు? ఇస్కరియోత గారు పశ్చాత్తాప పడిన ఆయనకి ఏమీ అనుగ్రహించబడలేదు, క్షమాపణ అనుగ్రహించబడలేదు. ఇదిగో తెలిసాడు, ఇదిగో నేను ఒక నిరపరాధిని మీ చేతికి అప్పగించి నేను పెద్ద పాపము చేసి తిని, కాబట్టి ఈ నాణ్యములతో, ఈ డబ్బుతో, ఈ ధనంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, వద్దు మీరే తీసుకొని అని చెప్పగా అక్కడ జరుగుతున్న సందర్భంతో కూడా వారికి తీసుకోపోగా, ఈ డబ్బు వల్లనే కదా నా యేసయ్యని నేను అన్యాయంగా అప్పగించేశానని పశ్చాత్తాప పడి ఆయన ఏడ్చిన ఏడిసి ఆ నాణెములు దేవాలయంలో పారేసి వెంటనే వెళ్ళిపోయి ఉరిపెట్టుకుని చనిపోయాడు. యేసుప్రభు గారు పల్లెత్తి మాట అన్నాడా ఇస్కరియోతనే? కనపడింది ఎక్కడన్నా? ఓరి మూర్ఖుడా, నువ్వే నన్ను అప్పగించేస్తున్నావు ఏంటని ఎక్కడైనా ఖండించాడు? కాకపోతే తెలియజేశాడు అంతే. ఆ మనిషికి శ్రమ అని తెలియజేశాడు. ఈ రోజున మనకు ఉండదా శ్రమ? మనం అప్పగించేవారు గలాగుంటే ఆ శ్రమ, ఇస్కరియోతకు వచ్చిన శ్రమలు మనకు రావా? మనం దీవించబడడానికి కారణం ఏంటి? ఇలాంటి లోపాలే. ఎలాగుండ మన జీవితాలు, ఎలాగుండ మన ఆత్మీయ ఆలోచనలు గమనించండి. ఇస్కరియోతలాగా మనం కూడా ఉన్నామేమో. ధనాన్ని ఆశించి అబద్ధం ఆడేవారుగా ఏదో కలుగుతుందని యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేస్తున్నామేమో. యేసుక్రీస్తు వారిని విడిచిపెడతామేంటి? నువ్వు ప్రమాణం చేసావు కదా, మొదటి మనం మాట్లాడుకున్నాం కదా, బాప్తీసం తీసుకున్న తొలి దినాల్లో నేను ఇబ్బంది అయినను, కష్టమైనను, వ్యాధి అయినను, శ్రమ అయినను నేను యేసుతోటే ఉంటాను, యేసునే ఆరాధిస్తాను, నువ్వు ప్రమాణం చేసావు కదా. నీ ప్రమాణం నీ జీవితంలో ఈరోజు ఏమైపోయింది?
నువ్వు ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రావు, సమయానికి రావు. దేవుడు అంటే విలువ ఉండదు. అంటే దేవుడు నిన్ను నన్ను ఏమి చేయకపోవడమా మన ధీమా? ఆ రోజు ఇస్కరియోదాకి పశ్చాత్తాప పడినా, నేను చేసిన తప్పు అయ్యా, నేను సమయంకి రాలేకపోతే నువ్వు నీ పశ్చాత్తాపం ఎవరికి కావాలి? నువ్వు పశ్చాత్తాపడితే ఎవరికి కావాలి? ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు పశ్చాత్తాపంలోకి వెళ్ళక ముందే, నీకు ఆ స్థితి రాకముందే నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించు. నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ సమస్యలు, వాటి గురించి మొరపెట్టు. అప్పుడు నీకు దీవెన కలుగుతాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. మరి మనం ఏం తెప్పించుకుంటున్నాం? దేవుని యొక్క సేవని నిర్లక్ష్యం చేసి మనం ఏం తెచ్చుకుంటున్నామంటే కష్టాలని, శ్రమలని, శాపాలని, ఇవన్నీ మనం తెచ్చుకుంటాం. ఇస్కరియోదాకి వచ్చింది ఏంటది? డైరెక్ట్గా భూమి మీద లేకుండా అయిపోయాడు. ఈ రోజుని ఎంతోమంది భూమి మీద లేకుండా అయిపోయాడు. ఆత్మీయంగా సంఘములో ఎదిగి ఏదో ఆశించి లోకంలో కలిసిపోయి మరణానికి వెళ్ళిపోయిన వారు, రక్షించబడిన వారి సంఖ్య కూడా ఉంది. ఈ రోజున ఉందా లేదా? ఎందుకు జరుగుతుంది? వాక్యం పట్టించలేదు, లేఖనాలు అవగాహన లేదు, పరిచర్య మీద అవగాహన లేదు, దేవుని సేవకుడు అంటే విలువ లేదు, సంఘం అంటే గౌరవం లేదు, విశ్వాసులంటే అంతకంటేనే సమాధానం లేకుండా ఉంది సంఘం. ఒకరి పట్ల ఒకరు విభేదములు, కక్షములు. ఇంకా సంఘం ఎదరికెళ్ళదు. నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఎలా ఎదరికెళ్తుంది? ఈ లోకంలో భక్తి చేసేది నీ పిల్లల కోసమా? మీ భార్యల కోసమా? భర్తల కోసమా? లోకములో పలుకుబడి కోసమా? నీవు నిత్య రాజ్యం పొందుకోవడం కొరకే మనం చేసి సేవ. అది ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ప్రయాసపడి నువ్వు ఎంత డబ్బు సంపాదించి, ఎంత పేరు తెచ్చుకుని నీవు రక్షణను నిర్లక్ష్యం చేసుకుని నిద్రించావో, నువ్వు వెళ్ళేది నిత్య నరకానికే. మరి ఇంతకాలం మనం చేసిన సేవ, మనం చేసిన ఎంతోమంది కొరకు వాళ్ళనటి ప్రేయర్ చేస్తున్నాం, అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. నీ ప్రార్థన దేవుని సన్నిధి వింటున్నాడా? దాని ద్వారాగా వారు దయను పొందుకుంటున్నారా? ఆ కృతజ్ఞత కనుగొంటున్నారా? ఆలోచించండి. ఎందుకంటే అందరికీ ఏమైపోయిందంటే భక్తి కామన్ అయిపోయింది. యేసుక్రీస్తు వారి శరీరం అంటే, ఆయన యొక్క రక్తం అంటే కామన్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎప్పుడైతే ముందుగా మనం వస్తామనేది అనుకుంటాం, మనకంటే ముందు సిద్ధపడేది ఎవరో చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా సిద్ధంగా ఉంటారు. నా బిడ్డలు ఎప్పుడు వస్తారా? నన్ను ఎప్పుడు ఆరాధిస్తారా? నన్ను ఎప్పుడు సేవిస్తారా? వారి పశ్చాత్తాపాలు దేవుని సన్నిధిలో ఎప్పుడు విడిచిపెడతారా? ఎప్పుడు క్షమిందామని చూస్తారు. నువ్వు వచ్చి ఇదే సమయానికి రావు, నువ్వు వచ్చి ఇదే కరెక్ట్గా రావు. నీ శ్రమను బట్టి, నీ ఇబ్బందిని బట్టి ఒక వారం వస్తే ఒక వారం రావు. దేవుడు అందుకని లేఖనాలు మరీ కఠినంగా చెప్పాడు. విశ్రాంతి దినమును ఎవరైనా పోగొట్టుకుంటేనంట వాడికి మరణము శిక్ష. అంటే మరణ శిక్ష అంటే మనము ఆత్మీయంగా ఎన్నిసార్లు చనిపోతున్నాము, ఎన్నిసార్లు తీర్మానం బ్రతికి ఉన్నా సరే, ఆ రోజు ఒక్కసారే కదా మనం చేసింది. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏంటి మనం ఏం చేసాం? ప్రమాణం చేసాం కదా, సంఘం ఎదుట, దేవుని ఎదుట, పంచిపోతాలు ఎదుట. మరలా ఏదో మనకి బాధ వస్తుంది, ఏదో ఇబ్బంది వస్తుంది. మరలా మనం వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. అడిగిన వారం రోజులే కనపడుద్ది, మరలా వెళ్ళిపోతున్నాం. అందుకునే ఏ ఇదులంట ఒక్కసారే సిలువెత్తినంట. నీవు నేను ముమ్మారు ఆయన్ని, పేతురు గారు ఎలాగైతే నాకు తెలీదు, నేను ఎరగనని ముమ్మార్లు చెప్పాడు. ఆయన ముమ్మార్లు కాదు కదా, మనం 90 సార్లు చెప్తున్నాం ఆ యేసుప్రభు నాకు తెలియదని. ఎలా చెప్తున్నాం? యేసుప్రభు నాకు తెలియదని ఎలా చెప్తున్నాం? వాక్యాన్ని ఆలోచన చేయండి, ఆయన ఆరాధన ఆలోచించేయండి. ఇదిగో ఈ పాత్రలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించాడు. మరి నువ్వు నేను అప్పగించట్లేదా? చెప్పండి, వాక్యాన్ని బట్టి చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. అప్పగిస్తున్నామా లేదా? అప్పగించేవారుగానే ఉన్నాం. అయినా సరే ఆయన దయ, ఆయన కృప మన మీద ఉందంటే ఏంటి? నీవు ఇంకనూ పరిపూర్ణంగా దేవునిలో నిలబడాలనే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూపును నువ్వు నేను నిర్లక్ష్యం చేసామనుకో, ఆనాడు ఇస్కరియోదాకి దక్కలేనిది ఈరోజు మనం కూడా పోగొట్టుకుంటాం. క్షమించేవాడు దేవుడు యేసుక్రీస్తు వారు, కనికరించే ఆయన దీన మనసు కలవాడు. ఆయన దీన మనసును, ఆయన కనికరమును, ఆయన దయ్యను నువ్వు పోగొట్టుకున్నావంటే మనమంత దరిద్రులు ఈ లోకంలో లేనట్టే. ఖచ్చితంగాను పోగొట్టుకోకూడదు. పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు.
ఇస్కరియోత ప్రత్యర్థపడిన ఆయన శిక్ష విధించలేదు యేసుక్రీస్తు వారు. కానీ నేను ఇంత నీతిమంతుడిని, నిరపరాధి రక్తమునకు చిందించడానికి కారకుడిని అయ్యానని ఆ పాపాన్ని అతను అన్వయించుకోలేక, తట్టుకోలేక, ఏమి చేసుకోలేక వెళ్ళిపోయి ఊరి పెట్టేసుకొని చనిపోయాడు. కానీ ఒకవేళ యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి నేను చేసింది తప్పని అంటే ఆయన లేడు. ఉన్నప్పటికీ కూడా ప్రార్థనాపూర్వకంగా మరలా ఆయన నిలబెడితే ఆయన ప్రాణం, ఆయన జీవం నిత్య జీవంలో ఉండను. కానీ ఏం చేశాడు ఆయన? తొందరపాటుని ఉరి పెట్టేసుకున్నాడు. ఈ రోజున మనం కూడా ఏదో తొందరపాటు శాతానుగడి కలిగించి ప్రేరేపణ బట్టి ఆత్మీయులైన వారే, రక్షించబడిన వారే కుటుంబ సమస్యల నిమిత్తం, ఎన్నో ఇబ్బందుల నిమిత్తం ఉర్రు పెట్టుకుని, ప్రాణాలు తీసుకుని, కాల్చుకుని, దూకేసి రకరకాలుగా చనిపోతున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ప్రాణహత్య చేసుకున్నవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఇస్కరియోత గారు కూడా అంతే. మరి పేతురు గారిది ఏమైంది? పేతురు గారు 27 అధ్యాయం చూద్దాం చూడండి. పేతురు గారు 27, 28, 16 చూద్దాం ఒకసారి. 11 మంది శిష్యులు, ఎందుకంటే 12వ వారు ఏమయ్యారు? చనిపోయాడు. 11 మంది శిష్యులు వెళ్ళిరి. వారు ఆయన చూసి ఆయనకి మొక్కిరి, కానీ కొందరు సందేశించిరి. ఎందుకు సందేశించారు? యేసు మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? ఆయన చనిపోయాడు, తిరిగి లేచి వచ్చాడు, 40 రోజులు వాళ్ళతోనే ఉన్నవాడు. మరలా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే బ్రతికున్న దినాల్లోనే ఈ శిష్యులకు చెప్పేశారు ఏమని? నేను ఇదిగో నన్ను సిలువకు అప్పగించారు, నన్ను సిలువేస్తారు, మీ కొరకే నా ప్రాణాన్ని ఇస్తున్నాను, మీ కొరకే నా శరీరాన్ని, నా రక్తాన్ని చిందిస్తున్నాను చెప్పాడు. మరలా నేను తిరిగి 3వ రోజున లేస్తాను, ఇవన్నీ విషయాలు చెప్పాడు. మరలా మాట్లాడుతున్నప్పటికీ నిజంగా తిరిగి వచ్చాడు యేసుక్రీస్తు వారు. కొంతమంది సందేశపడుతున్నారు. ఎందుకు సందేశం? పేతురు గారు ఏం చేశారు? నేను నిన్ను ఎరుగును ప్రభువా అని 3 సార్లు చెప్పాడు కదా. ఆయన సందేశపడుతున్నారు. కొందరు అంటే పేతురు గారు ఉన్నట్ట లేరట, ఉన్నట్టు కొంతమంది చెల్లాచెదరైపోయారు. వాళ్ళు అక్కడ మరలా ఉన్నట్టే లేనట్ట. వాళ్ళతోటి మరలా జ్ఞానమైన సంగతులను చెప్పి పరిపూర్ణంగా చేశాడు ఆ 40 రోజులు యేసుప్రభు గారు. మరలా పరిపూర్ణంగా చేశారు. మరి మనమేం ఎలాగున్నాం? యేసుక్రీస్తు వారిని అప్పగించే వారిగా ఉన్నామా? మనం ఏ రకంగా మనం జీవిస్తున్నాం? ఇస్కరియోతలాగా మనము కూడా ప్రత్యేతపను పొందుకోకుండా శాపం తెచ్చుకునేవారుగా ఉన్నామా? లేకపోతే పేతురు గారి లాగా ప్రత్యేతపడి మరలా మనం కనికరించబడేవారు ఉన్నాం. కనికరించబడ్డాడు కాబట్టి పేతురు బ్రతికుండగాని చెప్పిన పేతురు, ఇక నా బండ మీద నీవు సంఘముకు కట్టాడా లేదు? ఆయన కట్టాడు, నిలబడ్డాడు. ఆయన ప్రత్యేతాపానికి విలువ ఉంది, ఆయన ప్రత్యేతాపానికి కారణం ఉంది. మరి నీ నా ప్రత్యేతాపానికి కారణం ఉందా? నువ్వు ప్రత్యేతాపడుతావు, దేవుని సన్నిధికి వచ్చి మరలా పాపం చేత మళ్ళీ ప్రత్యేతాపడు. ఎన్నిసార్లు క్షమించాడు దేవుడు? ఎన్నిసార్లు చూడండి. ఒకసారి అన్న వ్యక్తిని అంత మాటికి నిందించామనుకో, వాళ్ళ సహనాన్ని తట్టుకుని ఏదో ఒక రోజు నీ రివర్స్ అయిపోతారు ఎవరు? అలాగే క్రీస్తు వారు కూడా ఏదో ఒక రోజున మనందరి మీద యాక్షన్ తీసుకునేవాడుగా ఉన్నాడు. ఆ యాక్షన్లోనికి మనం వెళ్ళిపోయామనుకో, అది చాలా ప్రమాదమైంది. గమనించండి. ఎందుకంటే మన వాక్యాన్ని మనం ప్రమాణాలు చేస్తున్నాం. ఎందుకంటే జీవితకాలం అంతా కూడా నేను యేసుక్రీస్తు వారితో పరిచయంలోనే నమ్మకమైన వాడిగా నేను ఉంటానని బాప్తీసం తీసుకున్న తొలి దినాల్లోనే దేవుని ఎదుట సంఘం అంటే ఒకళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు, నువ్వు సేవకుడు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నన్ను అడిగేది ఎవరో దేవుడు అడుగుతాడు. ఏమయ్యా, ఆ రోజు నువ్వు మాట్లాడావు కదా, సంఘములో నువ్వు ప్రమాణం చేసావు కదా, ఆ రోజు నువ్వు పలికిన ప్రతి మాట నేను విన్నాను. ఏది నీ మాట? ఎక్కడున్నావు? నువ్వు ఇబ్బందులు చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. నీ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. నీకున్న బిజీని బట్టి నువ్వు వెళ్ళిపోయావు. నీకున్న సమస్యను బట్టి వెళ్ళిపోయావు. సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి, పరిస్థితిని బట్టి వెళ్ళిపోయిన వాడు ఆత్మీయుడు అవుతాడా? శరీర సంబంధి లోక సంబంధంగా ఆలోచించేవాడే దేవునికి విలువ ఇవ్వలేదు. ఆత్మీయంగా ఉన్నవారు ఏం చేస్తారంట? ఇలా పేతురులాగా మరలా ఆలోచించుకొని ప్రత్యేతపడి మరలా నిలబడతారు. మరి లోక సంబంధులు ఏం చేస్తారంటే ఇస్కరియోతలాగా లోకములో కలిసిపోయి దేవుడు లేరు, ఏమీ లేరని కలిసిపోతారు. ఈ రోజున ఎంతమందిని చూస్తున్నాం? ఉన్నారా లేదా? అలాగా అయ్యా ఎవరినైనా మాట్లాడండి, దేవుడిని నమ్ముకోవచ్చు. అయ్యా బాప్తీసం తీసుకున్నానంటే, అయ్యో నేను చిన్నప్పుడు వాయిద్యాలు వాయించేవాడిని,
దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకున్నాను, కానీ నాకున్న పరిస్థితిని బట్టి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. ఏమైపోయింది? నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? అప్పుడు నిన్ను దేవుడు పిలుచుకున్నవాడు ఇప్పుడు నిన్ను గెంటేశాడా? ఆయన ఎప్పుడు గెంటడు. కాకపోతే నీకు కలిగే ఇబ్బందిని బట్టి, నీకు వచ్చే సమస్యను బట్టి దేవుని సన్నిధికి జాయిగా వెనక్కి అడుగు నువ్వే వేస్తావు. అలా వెనక్కేసి ఆ దారి ఏమవుతుందంట మనకు అర్థం కాదు. వెళ్ళేది కడకే నిత్య నరకానికని మనం గ్రహించలేము. ఇస్కరియోతకు అర్థమైంది. ఆయన అప్పగించిన తర్వాత నిజంగా తను నిరపరాధిని కదా, నాకున్న వ్యామోహాన్ని బట్టి, ధన వ్యామోహాన్ని బట్టి ఆయన అన్నాసరంగా నేను అప్పగించేశాను. కానీ అప్పుడు తెలుసుకున్న ఆయనకి ఏం లేదు, కనికరం లేదు, దయ లేదు. మరి ఈ రోజున మనం ఆ కనికరము దయను పొందుకునే వారు ఉన్నాము, దాన్ని నిర్లక్ష్యం చేస్తాము. లేదంటే నా దేవుడి యొక్క చిత్తంలో మనం అందరం ఉంటాము. ఆలోచించండి, ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గతించిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి నిలబెట్టి సహాయమును దయచేయండి దేవా. అయ్యా తండ్రి నాయన, ఇగో ప్రభా మీ లేఖనాల్లో తండ్రి నాయన మీరు ఏర్పరుచుకున్న శిష్యుల్లో ప్రభా నమ్మకంగా ఉంటారని మీరు పిలుచుకొని మీ పరిచయంలోను అన్నిటిలోనూ మీరు నిలబెట్టుకొని కొన్ని సందర్భాల్లో వాళ్ళు తొట్టిల్లిపోయిన మరలా తండ్రి నాయన మీరు తిరిగి లేచి వచ్చి ప్రభు అనేక సంగతుల వరకు బోధించి పరిపూర్ణులుగా మీరు నిలబెట్టారు ప్రభు. అందును బట్టే ఈ రోజున మేము ఇంకను కూడా మీ వాక్య లేఖనాలను ప్రభా మిమ్మల్ని తండ్రి నాయన మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి ఆ స్థితిలో ప్రభా ఇక తండ్రి ఇస్కరియోతలా మేము ఉన్నాము, పేతురు గారులాగా క్షమించబడేవారుగా మేము ఉన్నాము. మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. అయ్యా అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని బలపరిచి నిలబెట్టి సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి, చాలా చక్కటి విలువ